హలో అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫినాన్షియల్ కాన్సెప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. భారీగా సంపద సృష్టించాలంటే నెలకు లక్షల రూపాయల జీతముండాలా? అస్సలు కాదు. ఆదాయం కన్నా కఠినమైన క్రమశిక్షణే సాధారణ వ్యక్తులను కూడా కోటీశ్వర్లను చేస్తుంది. అది ఎలాగో ఈ విశ్లేషణలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడొక చిన్న డౌట్ రావచ్చు. నెలకు కేవలం 10,000 రూపాయల జీతంతో నిజంగా భారీ సంపదను సృష్టించడం సాధ్యమేనా? చాలామందికి ఇది అసాధ్యమనిపిస్తుంది కదా. ఆర్థిక స్వాతంత్ర్యమనగానే ఏదో పెద్ద వ్యాపారం చెయ్యాలనో లేక భారీ ప్యాకేజ్ ఉండాలనో అనుకోవడం ఒక పెద్ద అపోహ మాత్రమే. ఆ అపోహని ఈరోజు మనం పూర్తిగా బద్దలు కొట్టబోతున్నాం. ముందుగా మన మొదటి భాగం, ది వెల్త్ బిల్డింగ్ ఇల్యూజన్. అసలు మనం ఎక్కడ బోల్తా పడుతున్నామో చూద్దాం. ఎక్కువ ఆదాయం వస్తేనే సేవింగ్స్ స్టార్ట్ చెయ్యొచ్చు అనుకోవడం మనం చేసే మొదటి పొరపాటు. అసలేం జరుగుతుందంటే ఆదాయం పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ఖర్చులను కూడా అమాంతం పెంచేస్తుంటాం. సమాజంలో నలుగురి ముందు గొప్పగా కనిపించడం కోసం అవసరం లేకపోయినా ఈఎంఐలో కడుతూ ఖరీదైన ఫోన్లు, బైకులు కొంటుంటాం. ఇదొక చాలా డేంజరస్ ట్రాప్ అండి. పైగా సరేలే, ఉద్యోగం కొత్త కదా, ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత చూసుకుందాం అని వాయిదా వేయడం మనల్ని ఎప్పటికీ ధనవంతులను కానివ్వదు. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన రెండో భాగం, ది గోల్డెన్ వెల్త్ ఫార్ములా. సాధారణంగా అందరం ఏం చేస్తుంటాం? జీతం రాగానే ముందు ఖర్చులన్నీ పెట్టేసి ఆ తర్వాత ఏవైనా మిగిలితే దాచుకుందాం అనుకుంటాం కదా. అంటే ఆదాయం మైనస్ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు మిగులు. కాని అసలైన వెల్త్ ఫార్ములా దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదేంటంటే ఆదాయం మైనస్ పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఖర్చులు. జీతం అకౌంట్లో పడగానే ముందుగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్కి తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మిగిలిన దాంట్లోనే మన ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి. రిచ్గా మారిన ప్రతి ఒక్కరూ పాటించే అసలైన సీక్రెట్ ఇదే. ఈ కొత్త ఫార్ములాను మనం ప్రాక్టికల్గా అప్లై చేయడానికి రీడ్ ఓన్లీ అకౌంట్ విధానం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే మన రెగ్యులర్ బ్యాంక్ ఖాతా కాకుండా ఇంకొక ప్రత్యేకమైన ఖాతా ఓపెన్ చేయాలి. దానికి ఏటీఎం కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఎందుకు కనీసం చెక్బుక్ కూడా అస్సలు ఉండకూడదు. జీతం రాగానే ఆటోమాటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ్నుంచి కేవలం మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆర్డీ లాంటి వాటికే డబ్బు కట్టవ్వాలి తప్ప ఆ డబ్బును బయటికి తీసి ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీలుండకూడదు. అంతే. ఇదంతా రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతోందో అర్థం చేసుకోవడానికి మూడవ భాగంలో ఇద్దరు వ్యక్తుల కథ చూద్దాం. ఎ టేల్ ఆఫ్ టూ ఎర్నర్స్. అమిత్ మరియు రాజ్, వీళ్ళిద్దరూ ఒకేసారి నెలకు 10,000 రూపాయల జీతంతో తమ కెరీర్ స్టార్ట్ చేశారు అనుకుందాం. మొదటి సంవత్సరంలోనే అమిత్ సమాజంలో గొప్ప కోసం ఒక ఖరీదైన బైకు కొని ఈఎంఐలో ఊబిలో దిగాడు. కాని రాజ్ అలా కాదు. తన ఖర్చులు అదుపులో ఉంచుకుని ఆదా చేసిన డబ్బుతో రికరింగ్ డిపాజిట్ చేయటం మొదలుపెట్టాడు. అదే సమయంలో సైడ్ ఇన్కమ్ కోసం థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం లాంటి కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత అమిత్ తన పెళ్లి ఖర్చులు, క్రెడిట్ కార్డ్ అప్పులతో సతమతమవుతుంటే రాజ్ ఎటువంటి అప్పులు లేకుండా తన సైడ్ స్కిల్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే మన 4వ భాగం వస్తుంది, ది 6-9 రూల్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ గమనిస్తే, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మనం చేసే ఉద్యోగం కేవలం మన ఇంటి అద్దె, కరెంటు బిల్లులు మాత్రమే కడుతుంది. కాని సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మనం ఏం చేస్తామనేదే మన భవిష్యత్తుని, మన సంపదను నిర్మిస్తుంది. అమిత్ లాంటి వాళ్ళు ఆ టైంని ఫ్రెండ్స్తో పబ్స్, పార్టీస్ అంటూ వృధా చేస్తే, రాజ్ దాన్ని తన స్కిల్స్ పెంచుకోవడానికి వాడుకున్నాడు. ఆ రోజు పెట్టుబడి పెట్టిన ఆ 3 గంటల సమయమే రాజ్ ఫినాన్షియల్ స్టేటస్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, సమయాన్ని అమ్మడం వర్సెస్ సమయాన్ని కొనడం. చాలామంది అమిత్ లాగానే తమ సమయాన్ని ఆఫీస్లో అమ్మి ఒక ఫిక్స్డ్ జీతం తీసుకుంటూ ఆగిపోతారు. కాని రాజ్ అలా చేయలేదు. తన థంబ్నెయిల్ బిజినెస్ కొంచెం పెరిగాక దానికి అదనంగా ఇంకో 2 పనిలో పెట్టుకుని వాళ్ల సమయాన్ని కొనుగోలు చేశాడు. అలా రోజుకి 24 గంటలు మాత్రమే ఉండే లిమిట్ని బ్రేక్ చేసి తన ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ మైండ్ సెట్ కదూ. సరే, ఇలాగే ఒక 20 ఏళ్లు గడిచాయనుకుందాం. 5వ భాగం, 20 ఏళ్ల తర్వాత వాళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే అమిత్, రాజ్ ఇద్దరి జీతం నెలకు 1,50,000 రూపాయలకు చేరింది. కాని అమిత్ జీవితం ఎలా ఉందో ఒకసారి గమనిస్తే, ఖరీదైన ఫ్లాట్ ఈఎంఐ, పెద్ద కారు ఈఎంఐలు, కట్టాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఆస్తులు సున్నా, అప్పులు మాత్రం కొండంతా. కనీసం ఏదైనా అనుకోని ఖర్చు వస్తే వాడుకోడానికి ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు.
దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న రాజ్ పరిస్థితి చూస్తే అసలు ఎలాంటి అప్పులు లేవు. ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా మ్యూచువల్ ఫండ్సు, దానికి తోడు 2 కోట్ల రూపాయల ఆస్తి, సేఫ్టీకి ఒక ఎమర్జెన్సీ ఫండ్. ఇద్దరూ ఒకే జీతంతో మొదలైన రిజల్ట్లో ఇంత పెద్ద తేడా రావడానికి కారణం కేవలం వాళ్ల ఆలోచనా విధానమే. ఇదే మన 6వ భాగం, ట్రూ ఫినాన్షియల్ ఫ్రీడమ్, అంటే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. ఇక్కడ లవ్ యువర్ గ్రాండ్ సన్ లేదా మనవడిని ప్రేమించండి అనే ఒక బ్యూటిఫుల్ లైన్ గురించి మాట్లాడుకోవాలి. ఫైనాన్షియల్ వరల్డ్లో మనం పెట్టే అసలు పెట్టుబడి కొడుకులాంటిదైతే దానిమీద వచ్చే వడ్డీ మనవడులాంటిది. ఎప్పుడైనా సరే మనం కష్టపడి సంపాదించిన డైరెక్ట్ ఆదాయాన్ని లగ్జరీల కోసం ఖర్చు చేయకూడదు. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, అంటే కొడుకులా పెంచాలి. ఆ పెట్టుబడి మీద వచ్చే వడ్డీతో, అంటే ఆ మనవడితో మాత్రమే మనం లగ్జరీని ఎంజాయ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు డబ్బును, అంటే ఆ మూలధనాన్ని కరిగించకూడదు. నిజమైన ధనవంతులందరూ పాటించే టాప్ సీక్రెట్ ఇదే. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 20వ ఏట నుండి పెట్టుబడి స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి నెలకు కేవలం 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లొచ్చేసరికి అతని దగ్గర 3 కోట్లకు పైగా సంపద ఉంటుంది. కానీ జీతం బాగా పెరిగాక చూద్దాంలే అనుకుని 40 ఏళ్ల వయసులో నెలకేకంగా 10,000 స్టార్ట్ చేసిన లేట్ ఇన్వెస్టర్ దగ్గర ఎంతుంటుందో తెలుసా? కేవలం 1.3 crores మాత్రమే. చూసారా, 10 ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసినా సరే ఆ టైంని కోల్పోవడం వల్ల సగం రిటర్న్స్ కూడా రాలేదు. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత గొప్ప రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇక ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నేటితరం సరిగ్గా ఏ దారిలో నడుస్తోందంటారు? అమిత్లాగా నలుగురి కోసం పైకి ధనవంతుడిలా కనిపించే దారిలోనా, లేక రాజులాగా క్రమశిక్షణతో నిజంగా ధనవంతుడిగా ఎదిగే దారిలోనా? రోజువారీ మనం చేసే చిన్న చిన్న ఖర్చులు, ఇన్వెస్ట్ చేసే పద్ధతులే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. పైకి కనిపించే ఆడంబరాల కంటే జీవితానికి సరిపడా స్థిరమైన సంపద చాలా ముఖ్యం గదా. ఈ వివరణ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. థింక్ అబౌట్ ఇట్. ఒక మంచి నిర్ణయం దిశగా అడుగులు వేద్దాం.